డాక్టర్ కేర్ వైద్య బృందానికి నాకు నమస్కారాలు. మరి నా తోటి పేషెంట్లు కూడా అందరికీ నాకు నమస్కారాలు. ఫస్ట్ నేను మా మిస్సెస్ని తీసుకొని ఇక్కడ కరీంనగర్లో చాలా పెద్ద హాస్పిటల్ రిచ్, ఇక పేరు చెప్పకూడదు, ఆ హాస్పిటల్ పోవడం జరిగింది. ఆమెకు ఏలు ఇట్లా ఉంటే ఇట్లా వస్తే ఇట్టే పోయింది, ఇట్లా ఎంతైనా రావడం లేదు. అది చాలా విపరీతమైన నొప్పి వస్తుంది. హాస్పిటల్ పోయినాం మేము. పోతే వాళ్ళు సార్ ఇది ఆపరేషన్ చేయాలి, ఒక 50,000 ఖర్చు వస్తుంది, ఇమీడియట్ ఆపరేషన్ చేసుకోండి అంటే సార్ డబ్బులు లేవు అన్నాం. మరి డబ్బులు లేకుండా మీకు ఏమైనా హెల్త్ ఏమైనా ఇన్సూరెన్స్ అంటే ఉండదంటే ఇమీడియట్లీ చేసేస్తాం, ఏం కాదు, ఫ్రీ అయిపోతుంది అన్నారు. సార్ చేసుకుందామని పేర్లు రాయించుకున్నాక సార్ మరి ఇంకొక ఏళ్ళు కూడా కొంచెం నొప్పి వస్తుందంటే ఇది అయిపోయినాక అది కూడా చేద్దాం అన్నారు. మరి ఇట్లా నాకు డౌట్ వచ్చేసింది, ఇట్లా ఆపరేషన్ చేసుకుంటే అన్ని ఏళ్ళని ఆపరేషన్ చేసుకుంటూ ఎట్లా అనేది డౌట్ వచ్చింది. ఒక రోజు మేము ఆపరేషన్కు ఆల్రెడీ టైం తీసుకొని ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళినాక ఈనాడు పేపర్లో, అది సండే పేపర్లో ఇలా అడ్వర్టైజ్ వచ్చింది, ఈ డాక్టర్ గారు హోమియోపతి పాజిటివ్ అనేది ఏదో చూద్దాం, ఈ పాజిటివ్ అంటే ఏదో బాగున్నట్టు ఉంది. అంతకుముందు హోమియోపతి లేట్గా ప్రాసెస్ క్యూర్ అవుతుంది, ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండేదని తెలుసు, కాకపోతే ఈ పాజిటివ్ హోమియోపతి కొత్తగా ఏదో చూద్దామని చెప్పేసి ఫోన్ చేసి రావడం జరిగింది. రాగానే మేము అక్కడ సిబ్బంది కలిసి మేడం మానస మేడం కావడం జరిగింది. వారు చెప్పారు, ఒక 5-6 నెలలు మా మందులు వాడండి, రెగ్యులర్గా తగ్గిపోతుంది, అది నా జిమ్మదారు, ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ చేస్తానండి అని చెప్పడం జరిగింది. మేము ఆపరేషన్ గురించి టైం తీసుకున్నది కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాం కదా, క్యాన్సిల్ చేసుకొని మందులు వాడినాం. మా మిస్సెస్కి ఇప్పుడు ఆ ఏలు క్యూర్ అయిపోయింది, ఈ ఏలు మొత్తం క్యూర్ అయిపోయింది, మొత్తం చేతులు క్యూర్ అయిపోయినాయి, చాలా బాగున్నది.